భారత క్రీడా రంగంలో అత్యున్నత వ్యక్తిగత గౌరవంగా భావించబడే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2025 కోసం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సవరణ మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా అర్హులైన క్రీడాకారులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలోని టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించబడింది. ఇటీవల జరిగిన పిపింగ్ సెరమనీలో ఆయనకు ఈ కొత్త హోదా చిహ్నాన్ని ప్రదానం చేశారు. దశాబ్దాలుగా విదేశీ కార్మికుల జీవితాలను, హక్కులను నియంత్రించిన కఫాలా స్పాన్సర్షిప్ వ్యవస్థను సౌదీ అరేబియా రద్దు చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జూన్ 2025లో ప్రకటించిన ఈ సంస్కరణ దాదాపు 1.3 కోట్ల మంది వలస కార్మికులకు భారీ ఊరటను, మెరుగైన కార్మిక హక్కులను అందించనుంది. భారతీయ విద్యార్థులు మరియు వృత్తి నిపుణులకు అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలు కనేవారికి ట్రంప్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. H-1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000కు పెంచిన విషయంపై నెలకొన్న గందరగోళాన్ని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా స్పష్టతనిచ్చింది. ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన 73 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయస్ అయ్యర్తో కలిసి రోహిత్ ఆదుకున్నాడు. సెంచరీ దిశగా సాగుతున్న తరుణంలో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రోహిత్ తన వికెట్ను కోల్పోయాడు.